లోకనాయకుడు కమల్ హాసన్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన కొత్త చిత్రమే భారతీయుడు 2. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమానైతే గ్రాండ్గా విడుదల చేశారు. డే 1 బాక్సాఫీస్ దగ్గర వసూలు ఎంత, అసలు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా హిట్ కావాలంటే ఎంత వసూలు చేయాలి, బాక్సాఫీస్ దగ్గర ఈ రోజున పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం పదండి. కమల్ హాసన్ భారతీయుడు 2 చిత్రం తెలుగు రాష్ట్రాల వరకు చెప్పుకోవాలంటే మరీ గొప్పగా వసూలునైతే అందుకోలేకపోతున్నా సరే సినిమా టాక్ దృశ్య డీసెంట్ వసూలునైతే అందుకుంటుంది. సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ వస్తే ఈ గ్రోత్ పెరిగి ఉండేది, కానీ అలా జరగలేదు. కమల్ హాసన్ భారతీయుడు 2 చిత్రం తెలుగు రాష్ట్రాల వరకు 55% ఆక్యుపెన్సీని అయితే మెయింటైన్ చేస్తుంది. బుకింగ్స్ ఆధారంగా చెప్పుకోవాలంటే డే 1 బాక్సాఫీస్ వద్ద ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల వరకు 9 కోట్ల వరకు గ్రాస్ని అయితే అందుకోవడం ఖాయమైందని ట్రేడ్ స్పష్టం చేసింది. తమిళనాడులో శంకర్ ఫిలిం కామడం కమల్ హాసన్ చిత్రం నటించడంతో బాక్సాఫీస్ దగ్గర అక్కడ బజ్ బాగానే ఉంది. 26 కోట్ల వరకు గ్రాస్ని అయితే అక్కడ అందుకుంటుందని సమాచారం. కర్ణాటకలో 8 కోట్ల వసూలు, కేరళలో 6 కోట్ల వసూలు, నార్త్ ఇండియాలో 10 కోట్ల వరకు వసూలునైతే టచ్ చేసుకుంటుంది. ఓవర్సీస్లో ప్రీ సేల్స్తోనే 1.5 మిలియన్ వసూలునైతే అందుకోగా ఓవర్సీస్లో 2 మిలియన్ దాటేసిందని సమాచారం. డే 1 వసూలుతో బాక్సాఫీస్ వద్ద ఫైనల్గా ఎంత రాబడుతుందంటే 80 కోట్ల వరకు గ్రాస్ని అయితే అందుకోవడం ఖాయమైంది. నైట్ షో గ్రోత్ మెల్లగా పుంజుకుంటుంది కాబట్టి 83 కోట్ల వరకు గ్రాస్ని అయితే డే 1కి గాను అందుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారతీయుడు 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇట్టు కావాలంటే 200 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టుకోవాలి. డే 1 బాక్సాఫీస్ వద్ద 44 కోట్ల వరకు షేర్ని అయితే టచ్ చేసుకుంది. బాక్సాఫీస్ జోరు చూస్తుంటే ఈ టార్గెట్ ఎంతవరకు అందుకోగలుగుతుందో, ఎన్ని రోజులు అందుకోగలుగుతుందో చూడాలి. మరి బాక్సాఫీస్ వద్ద భారతీయుడు 2 చిత్రం మీరు కూడా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ ఫిల్మీ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.